అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు లో. సో అది రావడం కరెక్టే అంటారా? ఆబ్వియస్లీ కరెక్టే. ఎందుకంటే మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఎంత యాక్టర్ అయినా కూడా. ఈ పుష్పతో కూడా తెలిసిపోయింది చాలా మందికి. పుష్ప నుంచి కూడా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఓకే, అర్హుడు అనుకుంటున్నాను నేనైతే. అర్హుడు అని అనుకుంటున్నాను. అంటే చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు. తేజ సజ్జ గారు హనుమాన్ సినిమా చేశారు. సో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. వై బిగ్ హీరోస్? ఇది ఇండస్ట్రీలో ఇది ఒక పాయింట్ మాట్లాడుకునే విషయం ఏంటంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారనమాట. పెద్ద హీరోలను తీసుకోవడము వాళ్ళ కాకుండా చిన్న హీరోస్ అయినా పెద్ద హీరోస్ అయినా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక హీరో క్వాలిటీస్ అయితే ఉంటాయి. తీసుకోకుండా ఓన్లీ వీళ్ళనే తీసుకోవడం అనేది ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతుండే. ఎందుకంటే రాజకీయాలు. ఇప్పుడు నన్ను పెట్టి తీసిరనుకో ఎవరు రారు నాకు తెలిసి. ఇప్పుడు తేజకు ఉండొచ్చు ఫాలోయింగ్, హనుమాన్ బయటకు వచ్చినాకనే తేజకు ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రమోషన్ కోసం ఆడుకుంటారు అంతే. అదర్వైజ్ అట్లా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏమైనా ఉందా అంటే అదొకటే మిస్టేక్. ఇక మేబీ కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఇస్తేనే కదా తెలిసేది. మరి డైరెక్టర్స్ లో కూడా నాగశ్విన్ గారికి కల్కి ఇవ్వడం జరిగింది. అది కూడా పాయింట్. ఎందుకంటే ఆయన కొత్త డైరెక్టరే, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంత పెద్ద సినిమా తీసిండు. కల్కి తీసిండంటే ఇక అందరు షాక్ అవుతున్నారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా క్లియర్ కట్ గా తీసిండు అనమాట. కరెక్టే బ్రో. ఎందుకు? బెస్ట్ యాక్టింగ్ చేశాడు కాబట్టి. బెస్ట్ యాక్టింగ్. ఇంకా పుష్పలో మంచి యాక్టింగ్ చేశాడు కదా బ్రో. అంతేనా? ఇంకా అంతే ఏంటి బ్రో, మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు చాలా మంది చిన్న హీరోలు కూడా ఉన్నారు. లైక్ హనుమాన్ లో చేసిన తేజ సజ్జ గారు మంచి పేరు వచ్చింది హనుమాన్. సో చిన్న హీరోలకు ఎందుకు ఇవ్వరు? ఇలా టైం పడుతుంది బ్రో, టైం పడుతుంది. అల్లు అర్జున్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో రాలేదు కదా, మంచి స్టేజ్ వచ్చిన తర్వాతనే వచ్చింది కదా. నాగశ్విన్ గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఇచ్చారు కదా, ఆయన కొత్త వారే కదా. అలా హీరోస్ లో కూడా కొత్త వారికి ఎవరికి రాలేదు కదా బ్రో, కొంచెం టైం పడుతుంది. అంతే. సో యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు గర్వంగా ఫీల్ అవుతున్నాం బ్రో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అల్లు అర్జున్ గారికి గద్దర్ ఫిలిం అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్ గా. సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది బ్రో. గద్దర్ అవార్డు ఇప్పటికీ అల్లు అర్జున్ చాలా అవార్డులు వచ్చినాయి. ఈ రోజు కూడా చాలా గొప్ప అవార్డు వచ్చింది ఇండియన్ ఫిల్మ్. సో మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం కరెక్టేనా, లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చేది ఉండేనా? అందులో కరెక్ట్ అంటే బ్రో నువ్వు మళ్ళా అర్థం పెట్టింది అందులో, అసలు మొత్తం ప్రాణం పెట్టి తీసినాడు మూవీ. యాక్టింగ్ మాత్రం మామూలు లేదు, అల్లు వేరే లెవెల్ ఉంటుంది అందులో. పుష్ప జాతర సీన్ చూసి చెప్పొచ్చు మీరు. జాతర సీన్ ఒకటి, రప్ప సీన్ ఒకటి, దాన్ని బట్టి చెప్పొచ్చు. ఆ 2 సీన్స్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. 2 సీన్స్ కాదు బ్రో, సినిమా మొత్తం బాగుంటది. యాక్టింగ్ ఆ టూ సీన్స్ అనే కాదు, మొత్తం బాగుంటుంది. ఓకే. సో మరి చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. లైక్ మన హనుమాన్ చేసిన తేజ సజ్జ గారు ఉన్నారు కదా, చిన్న హీరోస్ కి ఎందుకు ఇయ్యరు అంటారు? చిన్న హీరోస్ కంటే చిన్న వాళ్ళకి కొంచెం మూవీలు తీయాలి కదా బ్రో. ఇంకా తీసి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే చాలా పెద్ద మూవీ తీసినారు, చాలా బడ్జెట్ పెడితే చాలా తీసినారు కాబట్టి